ఏమండి మీ పేరు? నా పేరు పోలు ధనలక్ష్మి అండి. ఏమండి మరి ఓ పక్కన అసెంబ్లీ నడుస్తుంది రాష్ట్రంలో. ప్రజల సమస్యల పట్ల నాయకులు కానీ అధికారులు కానీ అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు అసెంబ్లీ కానీ, అటు సభలో మండలిలో కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే నాయకుడు వాళ్ళు పులివెందుల సమస్యల కోసం పోరాడుతున్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు అసలు? అతను అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో కూర్చుని మాజీ సీఎంగా నీ 10 మందిని పెట్టుకుని 11వడిగా నువ్వు ఉండి నువ్వు అసెంబ్లీలో వాళ్ళు అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు, నువ్వు ఆన్సర్ చెప్పండి. వాళ్ళ మీద నెట్టారో మేం కాదు చేసింది, చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఈ కుంభకోణం అనేది, ఈ నెయ్యి ఇదనేది వాళ్ళ దాంట్లోనే జరిగిందని చెబుతున్నారు. అది మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం దమ్ము లేకుండా మీరు ఎక్కడికో వెళ్తూ ఎందుకు పులివెందులు ఎందుకు వెళ్తున్నారు మీరు? పులివెందులు ఏంటి? వాళ్ళ అసెంబ్లీ జరుగుతుందండి. నువ్వు అసెంబ్లీలో కూర్చుని మాట్లాడు, ప్రజలు వింటారు. ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో నువ్వు ఏది మాట్లాడిన వింటారుగా ప్రజలు. ఇప్పుడు 100కి 90 మంది మీడియా చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకందరికీ తెలిసిద్ది కదా నువ్వు మాట్లాడింది, నువ్వు విధానం చేసింది, ఏం చేసావో, వాళ్ళు ఏం చేశారో, మీరేం చేశారో అది ప్రజలు వింటారండి. ప్రజలు చేస్తారు. కానీ నువ్వు వెళ్ళి ఇవాళ అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీకి రాకోకుండా, అసెంబ్లీకి నువ్వు చేయకోకుండా పులివెందులో నువ్వు ఇప్పుడు ఏం చేద్దామని వెళ్ళావు? ఎన్నాళ్ళ నుంచి నీకు లేని పులివెందుల ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చింది? పులివెందుల మీద ప్రేమ. నిన్ను ప్రజలు గెలిపించి నిన్ను పంపించారు అసెంబ్లీకి వెళ్ళమని ప్రజలు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళకోకుండా, ప్రజలు ఏం చెబుతారో నువ్వు వినుకోకుండా, ప్రజలు తీర్మానాలు చేయకోకుండా, నువ్వు అసెంబ్లీకి రాకోకుండా ఇవాళ అసెంబ్లీలో వదిలేసి ఇవాళ నువ్వు పులివెందులు ఎందుకు వెళ్ళావు? నువ్వు అసెంబ్లీలో తెలుసుకోవాలండి. వాళ్ళ నీ మీద అపనిందలు వేశారు, నా మీద నువ్వు చెబుతున్నావు, మీడియాలకు చెబుతున్నావు, అన్నిటికీ చెబుతున్నావు. ఇవాళ నువ్వు అక్కడ కూర్చుని నువ్వు చేసిన తప్పేంటో, వాళ్ళు చేసింది ఏంటో నువ్వు మీరిద్దరు విమర్శిస్తారు కదా. విమర్శించే దాంట్లో ప్రజలు వింటారు. అది ఇవాళ వినుకోకుండా చేయకోకుండా నువ్వు వెళ్ళిపోయి నువ్వు మాట్లాడితే అది మీకు జగన్మోహన్ రెడ్డి, అది మీకేమన్నా మీకు అనుకూలంగా ఉందేమో, ప్రజలకు అనుకూలంగా లేదు, వినేవాళ్ళకి అనుకూలంగా లేదు. అంటే ఇక్కడ మనం గతంలో ఆయన ఆరోపణ చేశాడు ఈ గవర్నమెంట్ మీద, అయితే హెరిటేజ్ దీంట్లో వెనకాల వస్తుంది, నా గవర్నమెంట్కి సంబంధం లేదు, ఈ గవర్నమెంటే చేసిందని చెప్పిన నాయకుడు ఇప్పుడు అసెంబ్లీ చర్చ రాకుండా ఎందుకు బారిపాడు? వాళ్ళ ఇంకో మండల నాయకులు ఏమన్నా మేము ఉంటాము, ఇక్కడ చర్చిస్తాము, అసెంబ్లీ జరిగినా జరగకపోయినా అని చెప్పి అంటారు. ఆ నాయకుడు ఎందుకు తీసుకురాలేకపోతున్నాడు? ఈ నాయకుడు అసలు నాయకుడిని ఎందుకు తీసుకురాలేకపోతున్నాడు? మరి అదే వాళ్ళు కూడా ఇప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా ఏమని అంటున్నారండి, మీరు వచ్చి కూర్చోండి, చర్చించి మీరు మాట్లాడండి. ఇవాళ వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, నువ్వు మాట్లాడతాం కదా, అక్కడెక్కడ మీడియాలో మాట్లాడతాం కదండి. అసెంబ్లీలో కూర్చొని మాట్లాడండి. మొన్న దీంట్లో మాట్లాడారండి, మాట్లాడిన దానికి మీరు పెట్టుకొచ్చి పాంప్లెట్లు పెట్టుకొచ్చి వెంకటేశ్వర వారి ఫోటోలు పెట్టుకుని నువ్వు మాట్లాడి చేపించావు జనాలతో. నువ్వు మరి వాళ్ళు ఎందుకు మాట్లాడకూడదు అసెంబ్లీకి వెళ్ళి? నువ్వేమి ఎరగని వాళ్ళు అయితే మీరు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడొచ్చండి. ప్రజల తరపునే కదా మీరు గెలిచింది. ప్రజలకు ఉన్నప్పుడు ప్రజలకు మీరు న్యాయం చేస్తారో అన్యాయం చేస్తారో మీరు తీర్మానం ఇచ్చేయాలి. చేస్తే నీకు ప్రజలు అప్పుడు ఏం చేస్తారు? ప్రజలు చేసే వాళ్ళకి 11 సీట్లకు పరిమితం చేశారు. 11 సీట్లు కూడా నువ్వు జనాలకు వెళ్ళకోకుండా, మీరు వెళ్ళకోకుండా అక్కడ కూర్చుని నేను పులివెందులకు వెళ్తాను, పులివెందులో నేను మాట్లాడతానంటే అది సమాజం ఇది కాదండి. అతను చేసేదంతా రాంగు. జగన్మోహన్ రెడ్డి చేసేదంతా రాంగే. అంటే ఇన్ని రోజులు తొడలు తెరిచిన నాయకుడు, మరి ఆ నాయకుడు తొడలు తెరిచాడు పక్కన, నా టైంలో అవ్వలేదు అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు పారిపోయాడు అంటే పిల్లిలాగా ఎందుకు? మరి పిల్లిలాగానే పారిపోతాడు. అతనికి ఏమీ చేయలేదు కదండి. అతను ప్రజలకు పనులు చేస్తాం, పనికి రాలేదు. ఒక రోడ్ల అభివృద్ధి చేయలేదు, ప్రజల అభివృద్ధి చేయలేదు, రాష్ట్రం అభివృద్ధి చేయలేదు. పాతాళ లోకాన్ని తొక్కేశాడు రాష్ట్రాన్ని. ఏమీ లేకుండా చేసినాడు. వాళ్ళు అడుగుతారని నువ్వు వెళ్ళి పులివెందుల్లో కూర్చోవడం ఎందుకు? నువ్వు సమాధానం చెప్పు అసెంబ్లీకి వెళ్ళి. నువ్వు అసెంబ్లీలో నిన్ను 11 మందికి ఉంచారు కదా జనాలు, ప్రజలు. ఆ 11 మందితోనే కూర్చోయ్యా. నువ్వు కూర్చోకుండా నువ్వు ఎందుకు వెళ్ళావు పులివెందులకి? పులివెందులకి వెళ్ళే పని ఏంటి నీకు? ఇప్పుడు నువ్వు పులివెందుల్లో గెలిచావు, జనాలు పంపించారు, నువ్వు వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడావా? అంటే ఈ చర్చ వచ్చినప్పుడు చర్చలో పాల్గొనడానికి ధైర్యం లేదంట. ధైర్యం లేదు ఆయనకి. ధైర్యం లేక వెళ్ళిపోయాడు. ధైర్యం ఉండడైతే కూర్చుంటాడండి అసెంబ్లీలో. ఆ రోజు మీరు 151 సీటు నీకు ప్రజలు ఇచ్చారండి. మీరు మాట్లాడుతున్నారు 23 సీట్ల చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. 23తోనే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడాడుగా, ధైర్యంగా కూర్చుని మాట్లాడాడుగా, మీ గురించి మాట్లాడాడుగా. మీరు 151 మంది అతన్ని 23ని అడిగినా మీ 151 మందికి మీకు సమాధానం చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ మీరు ఎందుకు మాట్లాడకూడదు? మీరు ఎందుకు సమాధానం ఇవ్వకూడదు? కూటమి ప్రభుత్వానికి కూడా మీరు సమాధానం చేయండి. నేను ఈ పని చేశాను, నేను ఈ పని చేయలేదు, ఈ పనులు చేద్దాం అనుకుంటున్నాము, మేము చేయలేదు. ఆ ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లో మాకు తీర్మానం చేశారు కానీ ప్రజలు మేము ఇవ్వాలి, ఏం చేయాలి ఏంటి అనుకో, రేపు వచ్చేదానికి మేము చెప్తాం. మేము వస్తే రపరపలాడిస్తాము, మేము నరుగుతాము, చేస్తాము. ఏంటండి ఇది? అతను ఒక మాజీ సీఎంగా మాట్లాడుతున్నాడా? ఒక రోడ్డు మీద కార్యకర్తగా మాట్లాడారండి. కార్యకర్తలు కూడా అలాంటి విధానం మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు
మరి ఇక్కడ చూసుకుంటే నిన్న కోర్టుకి ఎక్కిన పరిస్థితి, సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టుకి ఎక్కారు. కమిటీ వేయకూడదు, ఇంకో కమిటీ ఏకసభ్య కమిటీ వేయకూడదు, లడ్డు వ్యవహారం మీద ఇంకా నిగుదేల్త కూడా ఇక్కడతో అయిపోయింది, దాంట్లో కల్తీ ఏం లేదని చెప్పారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కోర్టు సుప్రీంకోర్టు అంటే దీనికి దానికి సంబంధం లేదు, సిట్కి దానికి సంబంధం లేదు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి కోర్టు చెప్పిన పరిస్థితి. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ కమిటీ ఏంటంటే ఎలా చూస్తారు మీరు? ఎలా చూస్తారంటే గవర్నమెంట్ కమిటీని బట్టే వాళ్ళు ఇది చేస్తారండి. ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చింది, నీకు మొట్టకాయలు వేస్తుంది, ఏ కోర్టుకి వెళ్ళి నీకు మొట్టకాయలు పడుతున్నాయి. కానీ నువ్వు చేసిన మంచి పని కూడా నీకు ఏది కూడా కోర్టులు నీకు తీర్మానం లేదుగా, నీకు ఎక్కడికి వెళ్ళినా కోర్టు నీకు మొట్టకాయలు వేస్తుందిగా. నువ్వు అయినా కూడా నువ్వు ఇంట్లో ఇంకా నేర్చుకోకుండా నేనేదో వస్తా అని నువ్వు పల్లెద్దాలు పడుతున్నావు. కానీ నువ్వు వచ్చేది లేదు, నువ్వు చేసేది లేదు, నీ వల్ల ఇంక ఏది కాదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంటికి పరిమితం అవ్వాలి, నువ్వు పులివెందులకే పరిమితము, ఇంకా నువ్వేమీ చేయలేవు ప్రజలకు వచ్చి. మరి ఇక్కడ ఏదైతే ఏకసభ్య కమిషన్ పాలక మండలి వ్యవహారం మీద నిగ్గు తేల్చడానికి నియమించింది గవర్నమెంట్, ఇప్పుడైనా దాని వెనక దొంగలు ఎవరైనా తిరుపతి రెడ్డి వ్యవహారం వెనక దొంగలు ఎవరైనా బయటకు వస్తారంటారా? వస్తారు, రాకుండా ఏమంటారండి. వచ్చేదాకా కూటమి ప్రభుత్వం ఊరుకునే ప్రసిద్ధే లేదు. ఊరుకున్నా కూడా ప్రజలు ఊరుకోవట్లేదండి, ప్రజలు కూడా ఊరుకోవట్లే. మీరు ఎందుకు తేలుతలేదు? ఇది నిగ్గు తేల్చండి. అసలు ఒక వెంకటేశ్వర స్వామి దాని మీద ఇవాళ ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతున్నాయి, ఎందుకు మీరు ఇదంతా తెలియకోకుండా ఉండాలని కూడా ప్రభుత్వాన్ని కూడా ఇవాళ అవాకులు సవాకులు ఎత్తున్నారు. అందుకని వాళ్ళు కూడా ఇవాళ ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ఖచ్చితంగా ఇది నెయ్యి కలిసిందని అందరూ చెబుతున్నారండి. ప్రతి ఒక్క రిపోర్ట్లో చెప్తున్నాయి, ప్రతి ఒక్క దానికి వెళ్ళినా కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళు ఆరోపిస్తున్నారు హెరిటేజ్ సంస్థలతోనే చేపించారు, హెరిటేజ్ సంస్థ చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు. హెరిటేజ్ చేసిన ఎందుకు చేస్తారండి? వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు నీవు వచ్చిన ఈ 5 సంవత్సరాల పరిపాలనలోనే కదండి 2019 వరకు, 2019 కాడి నుంచి 2024 వరకు నీ పరిపాలన సాగింది కదా. నీ పరిపాలన అయ్యాంలోనే కదా ఇది వచ్చింది, అంతకుముందు రాలేదు కదండి. ఇవన్నీ రాలేదు కదా. నెయ్యిలో ఇది జరిగింది, కొవ్వు పదార్థాలు కలిసినాయి, అవి కలిసినాయి, ఈ కలిసినాయి అని ఇంతవరకు రాలేదు కదా. ఇప్పుడు 3 సార్లు సీఎంగా ఉన్నాడండి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు 4వ సారి అయ్యాడు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఇదంతా వచ్చింది, కానీ ఆయన రాకముందేం రాలేదుగా. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆయన కానించే ఇదంతా వచ్చింది, అంతకుముందు రాలేదు కదండి. అంతకుముందు అసలు నెయ్యి ప్రస్తావం కానీ, ఈ కొవ్వులు అట్లో కానీ, ఈ కానీ అన్ని పంది కొవ్వులు కానీ ఏదైనా కూడా, ఆవులు ఏంటి ఇవన్నీ కూడా అన్నీ జరిగినాయి కాబట్టి ఇవాళ వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇవాళ దీన్ని నిగ్గి తేల్చాలి. తేలిస్తేనే మేము ఇదవుతాం. వాళ్ళు తేలకుండా వాళ్ళు అసెంబ్లీకి రాకుండా ఎందుకు వెళ్ళాడండి జగన్మోహన్ రెడ్డి? దొంగతనంగా ఎందుకు వెళ్ళాలి? ఇవాళ నువ్వు పులివెందులకు వెళ్ళాల్సిన పని ఏంటి? అసెంబ్లీలో కూర్చుని నీ మీదకి వచ్చిన ఆరోపాలు నువ్వు నిరూపించుకో నువ్వు ఎందుకు వెళ్ళా? అంటే మరి కనీసం వస్తాడంటారా, రేపైనా వస్తాడంటారా అసెంబ్లీకి? ఏమో వస్తాడో రాడు, దొంగతనంకి వెళ్ళాడు ఇంకేం వస్తాడండి అసెంబ్లీకి? అసెంబ్లీకి వచ్చేవాడైతే ఫస్టే రావాలండి. ఫస్టే వచ్చి కూర్చుని దాన్ని నిరూపించి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి. ఇది నా మీద అభినందనలు వేశారు, ఆరోపణలు చేస్తున్నారు, ఇదేంటోనని తేల్చుకుని వెళ్ళాలండి. తేల్చుకోకుండా నాకు పులివెందులో నేను చేస్తాను, పులివెందులో ఏం విరగబడతాకి వెళ్ళాడండి, ఏం పొడతానికి వెళ్ళాడండి? అక్కడ ఏం చేసింది ఆయన? ఒక రోడ్లు వేసాడా, ఒక ప్రాజెక్ట్ కట్టాడా, ఒక కంపెనీలు తీసుకొచ్చాడా? దేనికి వెళ్ళాడు? అక్కడ ఈయన చేసి ఏమన్నా ఉండయని తెచ్చిడి ఏమన్నా ఈయన ఏమైనా ఓపెనింగ్లకి వెళ్ళాడా? ఈయన ఏమైనా రిబ్బర్ కటింగ్లకి వెళ్ళాడా? దేనికి వెళ్ళాడు ఇవాళ పులివెందులకి వెళ్ళాల్సిన పని ఏంటండి? ఆయన అసెంబ్లీ జరుగుతుంటే నిన్ను అసెంబ్లీకి పంపించారు నీ ప్రజలు. అక్కడ పులివెందుల నుంచి పంపించారు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళకోకుండా నువ్వు దొంగదారిని నువ్వు పులివెందులు ఎందుకు వెళ్ళా? నువ్వు ఇక్కడ తేల్చుకుని వెళ్ళు, అసెంబ్లీకి వచ్చి కూర్చుని తేల్చుకుని వెళ్ళు. మరి ఇక్కడ చూసుకుంటే అంబటి రాంబాబు గారు మళ్ళీ మాట్లాడుతున్నాడు గవర్నమెంట్ మీద. నన్ను అక్రమంగా కేసులు పెట్టాను, నా మీద కేసులు పెట్టాను, మా ఇంటి మీద దాడి చేసి చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో నా మీద ఇంటి మీద దాడి జరిగిందని చెప్పి మాట్లాడుతాను. నిజంగానే ఆయన మీద గవర్నమెంట్ దాడి చేసిందంటారా? ఎందుకు చేసిందండి? గవర్నమెంట్ ఏం దాడి చేయలేదుగా. నువ్వు కూర్చుని కూతలు నువ్వు చేసిన ఒక సీఎంను పట్టుకుని సీఎంను మాట్లాడే విధానం నీకు తెలియకుండా నీకు ఒక అసెంబ్లీకి పంపించారు ప్రజలు. నువ్వు ఒక మంత్రి పదవిగా చేశావు. చేసినోడు ముఖ్యమంత్రిని ఎలా మాట్లాడాలా, ఎలా చేయాలా నీకు తెలియదా? నీకు తెలియకోకుండా మాట్లాడి చేసి నువ్వు ఎన్ని విధాలుగా మాట్లాడేవి, ఎన్ని విధాలుగా చేసావు. వాళ్ళకే కడుపు మండింది వచ్చారు. మీరు చేశారు కదండి, మీరు చేసింది మీరే చూపించారు కదా. ముందు చేపించింది మీరే. చంద్రబాబు నాయుడు మీదకి ఇంటి మీద కర్రలతో కత్తులతో అన్నిటితో వెళ్ళి చేపించింది మీరే కదండి. ముందు చేపించారు మీరే, దారి చూపించారు. అది
మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు కనీసం ఖండించలేదు, నా మీద దాడి చేస్తే ఇంకా ఎంకరేజ్ చేయమని చేస్తా ఉన్నాడు, నా మీద ఇంకా దాడి చేయమన్నట్టుగా ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పి అంటున్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పారా? ఎందుకు చెబుతాడు? పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ పిల్లలు తిట్టినప్పుడు, భార్యలు తిట్టినప్పుడు మరి ఎంబడి రాంబాబు ఏమయ్యాడు? ఈ కాపు వర్గం ఏమైందండి? ఇవాళ తనకాడికి వచ్చేపాటి కాపు అంతా గుర్తొచ్చిందా ఇవాళ? ఏంటి అంబడి రాంబాబు గారికి ఇవాళ ఎట్ట గుర్తొచ్చింది కాపు అని? ఇతను కాపు అని తెలుసుగా, పవన్ కళ్యాణ్ కాపు అని తెలుసు. నువ్వు ఏ రకంగా మాట్లాడావు? తాగుబోతాళ్ళు అన్నావు, తిరుగుబోతాళ్ళు అన్నావు, ముందుకిను జాయింట్లు తింటాకి కాపులు పనికి వస్తారన్నావు. ఇవాళ అన్ని అన్ని చేసి ఆ రోజు మరి మాట్లాడిచ్చారు కదండి మీరేగా. పవన్ కళ్యాణ్ తిట్టించింది, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టించింది, పిల్లల్ని తిట్టించి, అన్నం పొన్ని వేరగని బిడ్డలను కూడా తిట్టించారు కదండి మీరు చేసిన పనే అది మీకే తగులుకుంటుంది. అంటే ఇక్కడ మరి ఆయన నా మీద దాడి జరిగితే ఖండించలేదు, నా సంఘీభావం తెలపలేదు అని అడుగుతా ఉన్నాడు. తెలపాలంటారా పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు తెలుపుతాడు? నువ్వు తెలిపావు ఏమన్నా? నువ్వు ముందు ఆయనకే జరిగింది, ఈయనకి కదకండి జరిగింది, పవన్ కళ్యాణ్కే జరిగింది కదా. నువ్వు అప్పుడు మంత్రి పదవిలో ఉండవండి, నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు. ఆ రోజులు ఎమ్మెల్యే లేదు, మంత్రి పదవి లేదండి పవన్ కళ్యాణ్కి. నువ్వు అన్నిట్లో కూర్చుని ఉండవు కదండి. నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు ఎందుకని ఖండించలేదు? అది తప్పు, అది నేరం. మీరు మాట్లాడకాకండి, రాజకీయంతోనే కొడదాం, అంతేగాని నువ్వు వేరేగా మాట్లాడకూడదని మీరు ఎందుకు మాట్లాడకూడదు? అప్పుడు మీ సీఎంకు దర్శనం మాట్లాడలేదా? నీ సీఎం మాట్లాడితే నీ సీఎం ఎక్కడ నీ పోస్టులు కటింగ్ చేస్తాడో, లేకపోతే నీ సీఎం ఎక్కడ నీ మంత్రి పదవి పోద్దని మీరు ఊరుకున్నారా? ఇవాళ మాట్లాడుతున్నావు, ఇవాళ ఎలా మాట్లాడుతున్నాడు అంబడి రాంబాబు జరిగింది ఇవాళ నాకు అన్యాయం అయిందని అంటున్నాడు. ఒకప్పుడు మరి పవన్ కళ్యాణ్కి జరిగిందండి, కాపులకి జరిగినాయి, అన్నీ జరిగినాయి అండి. జరిగినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడాలా? నువ్వు కాపు నేతవేగా, నువ్వు ఎందుకు మాట్లాడాలా? నీకు మాట్లాడే అర్హత ఉందిగా, నువ్వు ఎందుకు మాట్లాడాలా? ఇవాళ ఎలా మాట్లాడతారు నీ గురించి? నువ్వు ఆ రోజు నువ్వు మాట్లాడినాడు, ఇవాళ నీ గురించి ఎవరో మాట్లాడరండి. నువ్వు ఆ రోజులో పార్టీని పక్కన పెట్టి కులంగా నువ్వు ఖండించినడితే అది ఎవరైనా మాట్లాడతారు. నువ్వు కులంగా ఆ రోజు ఖండించలా. ఇవాళ నీ కులం రావాలంటే ఎందుకు వస్తారండి? వాళ్ళు రారు. మరి ఇక్కడ ముద్రగడ ప్రధానం కూడా రెడ్డి గారు, ఆయన ఒక రెడ్డి కులంగా మారాడు. ఆయన కూడా ఇప్పుడు వచ్చి నేను కాపుల పక్షాన ఉన్నాను, మా కాపు నాయకుల మీద దాడులు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదేంటి, ఆయన అసలు కాపు నేస్త కాదని ఆయన రెడ్డి అని పెట్టుకున్నాడు. అది రెడ్డిగానే వెళ్ళిపోవాలి, కాపుగానే ఆయన ఎవరు నమ్ముతారు? వాళ్ళ కాపు అని ఆయనకి ఎక్కడ ఉందండి? కాపు కులం అనేది ఆయనకి లేదు. ముద్రగడ్డకి ఆయన రెడ్డు అని పెట్టుకున్నాడు, రెడ్డిలోనే ఆయన, అంతేగాని కాపుకి ఆయనకి సంబంధం లేదు. కాపు కానీ వాళ్ళు ఎట్టొచ్చాడు? 70 సంవత్సరాలు ఇవాళ ఇవ్వడం లేదా ముద్రగడ్డకి? నువ్వు మాట్లాడే విధానం నీకు తెలీదా? ఇవాళ మాట్లాడుకోకుండా ఇవాళ నేను కాపులకు వస్తాను, కాపులకు బుద్ధం కత్తానంటే ఏ రంగా కత్తా? నువ్వు రెడ్డి ఉండి నువ్వు రెడ్డి పేరు మార్చుకున్నావు. మీ తాత పుట్టాడో రెడ్డికి, నువ్వు పుట్టావు మాకు ఎవరికి తెలియదు అవన్నీ. కానీ నువ్వు వాళ్ళు మార్చుకున్న తర్వాత వాళ్ళు ఉండాలంటే కాపు వాళ్ళు ఎవరు ఉండరు నీ పక్కన, ఎవరో చేయరు. 70 ఏళ్ళ వాళ్ళు వచ్చినవాడికి నీకే జ్ఞానము బుద్ధి లేదు, నీకు ఇది లేకుండా నువ్వు చేసుకున్నావు. కాపు నేను కాదు రెడ్డి అని మార్చుకున్నావు. ఇవాళ కాపు అని ఎలా వస్తే ఊరుకోరు ప్రజలు ఏం చేయాలో అదే చేస్తారు ముద్రగడ్డని. మరి ఈ రోజు ఏదైతే అసెంబ్లీలో కానీ మండలిలో కానీ చర్చ సజావుగా జరిగిద్ది అంటారా ఈ తిరుపతి రెడ్డి వ్యవహారం మీద? ఇవాళ ప్రతిపక్షం నాయకులు లేరు కదండి, లేరుగా వాళ్ళు ఉండాలి కదండి, ఉంటే కదా తేల్చేది. అంటే మండలంలోనే సాగిద్ది అంటారా? మండలంలోనే సాగాలి. మరి సాగాలంటే వాళ్ళు కూడా ప్రైవేట్లో పట్టుకుని ఊరేగుతాం కాదుగా, అది ఏంటని ఖండించాలిగా, అక్కడ మాట్లాడాలిగా. మాది లేదు, మేమేం చేయలేదు, మాకు ఇది కాదని నిరూపించాలండి. వాళ్ళు నిరూపిస్తేనే వాళ్ళు అక్కడ ఇదండి. రేపొద్దున వాళ్ళకి 5 వస్తాయో 6 వస్తాయో నిరూపించుకుంటే. లేదు వీళ్ళు ఎలాగుండారంటే 0కి వస్తుంది అంతే. జీరోనే. ఇవాళ 151 సీటుకి 11 సీట్లు ఇవాళ ప్రజలు చేశారంటే రేపు 0 చేస్తారు ప్రజలు. పులికి ఎవరికి పులి అండి? ఏం చేశాడు పులి అయ్యి? అది అడవుల్లో తిరగాల్సిన పులి రోడ్ల మీద ఎందుకండి చెట్లు కొట్టుకుంటా చేమలు కొట్టుకుంటా వచ్చాడు డేరాలు కట్టుకుని. ఏంటి వచ్చేది? వస్తే ప్రజలే చెబుతారండి, ఏం చెప్పాల్సింది ప్రజలు చెబుతారండి, ప్రజలు తీర్మానం చేస్తారు. ఆయనకు ప్రజలు చెబుతారండి ఏదైంది. ఇవాళ ప్రజలు ఎలాగే చెప్పారో రేపొద్దున కూడా 0కే ఆయన అంతే. జగన్మోహన్ రెడ్డి 0 అవుతాడు అంతే.